ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వీళ్ళని పంపించేసి వస్తాను. భయపడకమ్మా. ఇప్పుడు చెప్పండిరా, పిల్లల్ని కిడ్నాప్ చేసే బ్యాచారా మీది? అవునరా, ఏం చేస్తావు? నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా ఎవరితోనో ఒకరితో గొడవ పడుతూనే ఉంటాడు ఇతను. ఖుషి ఎటు వెళ్ళిందో ఏంటో. చంపేస్తాను నా కొడకల్లారా ఇంకోసారి ఇక్కడ కనబడితే. నీకు ఫైటింగ్ వచ్చా? కరాటే, బాక్సింగ్ అన్నీ వచ్చు, కానీ ఇలాంటి ఆకు రౌడీల్ని తన్నడానికి అవన్నీ అవసరం లేదు పాప. సరే పద, మీ ఇల్లు ఎక్కడ? అక్కడ దిగబెడతాను. ఓ, దారి తప్పొచ్చావా? అలా చూస్తూ వెళ్దాం, నా ఇల్లు గుర్తు పెడతాను. అవునా? సరే వెళ్దాం పద. ఇదిగో. ఖుషి, విశ్వ ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? హలో హలో జాను. చెప్పు విశ్వ. ఏం లేదు, ఊరికే చేసా. ఏం చేస్తున్నావు? విశ్వ, నేను తర్వాత మాట్లాడతాను, ఉంటాను. జాను జాను ఎప్పుడు లేంది ఫోన్ కట్ చేసింది. ఎవరితో మాట్లాడుతున్నావురా? నీ గర్ల్ ఫ్రెండా? జాను అమ్మా. ఎవరు? ఆ రోజు మన ఇంటికొచ్చిందే ఆ అమ్మాయా? అవును, ఆ అమ్మాయి. నువ్వు ప్రేమించిన అమ్మాయితో మాట్లాడకుండా నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా? అమ్మా, నీకొక విషయం చెప్పలేదు. నేను ఇష్టపడ్డ అమ్మాయికి నేను ప్రేమిస్తున్నట్టు ఇంకా తెలీదు. అదేంటి నాన్న?
తెలియకుండా అది ప్రేమెలా అవుతుంది? అందుకే కదా నాన్నకు కూడా తన గురించి చెప్పలేకపోయాను. అర్థమైంది. ఆ అమ్మాయికే చెప్పలేనప్పుడు వాళ్ళమ్మా నాన్న దగ్గరకు వెళ్ళి నీ ప్రేమ గురించి ఎలా చెప్తావు? ఆ అమ్మాయిని ఇక్కడికి ఎలా తీసుకురాగలుగుతావు? చూడు నాన్న, నీ మనసులో మాట చెప్పకపోతే తనకు నీ ప్రేమ విషయం ఎలా తెలుస్తుంది చెప్పు? తను ఎలా రియాక్ట్ అవుతుందో అని కొంచెం టెన్షన్గా ఉందమ్మా. ఒకవేళ కాదన్నదనుకో నీకు మంచి ఫ్రెండ్ అవుతుంది. అదే అవునన్నదంటే నీకు మంచి భార్య అవుతుంది. లేట్ చేయకుండా త్వరగా చెప్పేసి, సరేనా? సరే అమ్మా. అమ్మ తులసి వచ్చారా? పాప దొరికిందా? లేదు నాన్న. మేం కూడా వెళ్ళి వీధి చివరి దాకా చూసావు నాన్న. ఆ పిల్ల ఇక్కడికే వచ్చిందని ఎవరు చెప్పారు? అక్కడ అంత పెద్ద బంగ్లాను వదిలి ఏ రాత్రిపూట మనీళ్లు వెతుక్కుంటూ వస్తుందా? మనసుంటే మార్గాలెన్నో ఉంటాయే. మీ మొగుళ్ళు శుభ్రంగా తిని అదిగో ఆ వీధి చివరి దాకా 5-6 అడుగులు వేసొచ్చారు. చంటి పాపను వెతికి పట్టుకుని మాత్రం రాలేదే. నాన్న, పాప దొరికిందమ్మా? లేదు నాన్న, ఎవరిని అడిగినా చూడలేదని అంటున్నారు. మన ఇంట్లో వాళ్ళే ఇంతమంది తిరిగి తిరిగి అడిగితే జనం ఏమనుకుంటారు? అదిగో తులసి కూడా వస్తుంది. అమ్మా తులసి, పాప కనబడలేదా? లేదు దినా, చుట్టుపక్కలంతా వెతికాను. చిన్న పిల్ల ఎక్కడ దారి తప్పిందో ఏమో. ఖుషి, ఖుషి, ఖుషి! బాబు ఆగు బాబు, బాబు! ఖుషి, ఖుషి! లక్ష్మక్క, మీ పాప? బాబు, పాప మాకు తెలిసిన పాపే. వీధులన్నీ వెతుకుతున్నాం బాబు. దేవుళ్ళ నువ్వే తీసుకొచ్చావు. సరే రండక్క, ఇంటి దగ్గర దిగ పెడతాను. పక్కనే కదమ్మా నిల్లు. నువ్వు కూడా రా, భోంచేసి వెళ్దువు గాని. లేదులే అక్క, బాగా లేట్ అయిపోయింది కదా, నేను ఇంటికే వెళ్తాను. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. బాయ్ పాప. బాయ్ బాబు. బాయ్. బాయ్ అక్క. బాయ్. ఇంటికి వెళ్దాం పదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.